ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఒక్కసారి హైకోర్టు తీర్పు పీసీ ఘోష్ కమిషన్ పై ఇచ్చిన దానిపై మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అనుకోవచ్చా? హైకోర్టు తీర్పు ఏంది, చెంపపెట్టింది అనేది. హైకోర్టు తీర్పుని మీరు వాస్తవంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పీసీ ఘోష్ కమిషన్లో కొన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయన్నారు తప్ప మొత్తం కమిషన్ ఇచ్చిన రిపోర్టు, కమిషన్ ఇచ్చిన నివేదిక, కమిషన్ ఇచ్చినటువంటి వాస్తవాల మీద అక్కడ చెప్పలేదు. 8B ద్వారా వాళ్ళకు నోటీసులు సర్వ్ కాలేదు, మాకు నోటీసులు సర్వ్ కాలేదు కాబట్టి వాస్తవాలు మాకు ఈ యొక్క రిపోర్టు మీద మా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి కోర్టు ఏమన్నది, ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్టు మీద వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ రిపోర్ట్ని ఆధారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దన్నది. ఈ రిపోర్ట్ ఒక్కటే కాదు వాళ్ళకి ఆధారం. ఈ రిపోర్ట్ కంటే ముందు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీది రిపోర్ట్స్ ఉన్నాయి, అంతకుముందు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. దాని తర్వాత మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాము, ఏ రిపోర్ట్ కాదు, ఇవన్నీ కూడా పలు సంస్థలు ఇచ్చినది, ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్టే కాకుండా సిబిఐ వాళ్ళు ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. సిబిఐ వాళ్ళు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ సెంట్రల్ మినిస్టర్లు కాబట్టి సిబిఐని ఇమీడియట్గా దింపి క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సిబిఐకి కేవలం మేడిగడ్డ కూలిపోయింది 9,000 కోట్లు ఇచ్చారు, మొత్తం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మొత్తం ప్రాజెక్ట్ ఇస్తారు, ఫస్ట్ ఎక్కడైతే జరిగిందో అది అయిన తర్వాత మొత్తం కూడా క్లారిటీ వస్తుంది తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే 30,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల చిలుకు దాటింది, పై చిలుకు దాటిందంటే వాస్తవంగా తప్పు జరిగినట్టే కదా. ఎన్ని వేల కోట్లకు జరిగిందో మనకు అంచనాలు లేవు. కాకపోతే అక్కడ కుంగిపోయిన దగ్గర జరిగినటువంటి అవకతవకల మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని కోరుకుంటున్నాం. ఒకవైపు హరీష్ రావు కానివ్వండి పార్టీ సంబరాలు చేస్తుంది, మరొక వైపు సత్యమే గెలిచిందంటే సత్యమేవ జయతే ట్వీట్ చేస్తున్నారు. దానికి సత్యమేవ జయతే అని ట్వీట్ చేసినంత మాత్రాన ఆయన గాంధీ మహాత్ముడు కాదు. ఏదో గాంధీ బొమ్మ వెనక పెట్టుకుంటే గాంధీలం కాము. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. 8 లక్షల కోట్లు అప్పయింది ఎట్లా తెలుసో, నిన్న మొన్న ఢిల్లీకి ఎందుకు పోయిందో తెలుసు, ఈరోజు అంత ఆనందంగా ఎందుకుందో తెలుసు, ఢిల్లీకి పోయిన 2 రోజులకే ఆయనకు అనుకూలంగా ఒక తీర్పు వచ్చిందన్న ఉత్సాహం ఎందుకుందో నాకు తెలుసు. కాబట్టి మనం ఎక్కువ డెప్త్కి పోవాల్సిన అవసరం లేదు. ఈ దొంగ ఎప్పుడైనా దొంగతనం బయట పడుతుంది. ఒక్కరోజు ఊరట రాగానే, ఒక లైన్ ఊరట రాగానే ఆ లైన్ ఏందో కూడా ఇంకా వాస్తవాలు తెలియకముందే కోర్టు నుంచి వాళ్ళ ఆనందాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే దొంగలు ఎప్పుడు ఈ యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకు. అది యాంగ్జైటీ ద్వారా వాళ్ళ యాంగ్జైటీని చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు గజ దొంగలు ఏం చేసిర్రు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కార్యాచరణ మీద ఒక మాట? సాయంత్రం కానీ ప్రభుత్వం ఏమైనా ఒక నిర్ణయానికి వస్తుంది, వచ్చినాక ఏది రిపోర్ట్ టోటల్గా వచ్చినాక. థ్యాంక్ యూ సార్. ఇది అసలు పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి కేవలం పీసీ ఘోష్ కమిషన్లో ఉన్నటువంటి ల్యాబ్స్కి సంబంధించి అక్కడ సర్వ్ చేసుకోవాలని చెప్పింది. ఎక్కడ కూడా పూర్తిగా కేవలం అటు కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం నివేదికన పీసీ ఘోష్ మీద కాదు, అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. కాబట్టి వాటన్నిటి మీద కూడా సాయంత్రం వరకు చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. ఒక లైన్ కూడా అందులో పోయినందుకు బీఆర్ఎస్ సంబరాలు చేయడం సరికాదు, వాళ్ళు దొంగతనం చేశారు. మరొక వైపు సిబిఐ స్వతంత్ర ఎంక్వైరీ మీద సంబంధించి సిబిఐ స్వతంత్రంగా ఎంక్వైరీ చేయాలి. దీనికి బీజేపీ నేతలు అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కూడా మరింత కూడా బాధ్యత పెరిగిందని చెప్పి కూడా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.